వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ వీడియో ఏంటంటే మనకైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా వచ్చాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. ఆ, చాలా మంచి సైజు లో కూడా వచ్చాయండి. కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి కదా, అయినా కూడా పాలినేషన్ అయ్యి మనకి నేనైతే ఈసారి ఒక్క ఫ్రూట్ కూడా పాలినేషన్ చేయలేదండి. వాటంతట అవే అయిపోయాయి. ఎంత బాగా ఫ్రూట్స్ రెడీ అయిపోయాయి చూడండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈసారి అయితే అన్ని ఒకటేసారి హార్వెస్ట్ కి వచ్చాయండి. 4 హార్వెస్ట్ లోకి వచ్చాయి. ఇక్కడ ఒకటైతే ఒక 2 days కి ఇది హార్వెస్ట్ లోకి వస్తుంది. ఇంకొకటి అటు సైడ్ అయితే ఉందండి. అయితే ఇదైతే మొన్న రీసెంట్ గా 3 days బ్యాక్ విచ్చుకుందండి ఫ్లవర్. దీనికి ఒక్కదానికే మనకి 3 days కంటిన్యూగా వర్షాలు పడ్డాయండి. అందుకనే పాలినేషన్ అయితే అవ్వలేదు. చూస్తున్నారు కదా, మనకి ఎల్లో అయితే అయిపోయింది, రావట్లేదు. అది మాత్రం పాలినేషన్ అవ్వలేదండి, ఎల్లో అయిపోయింది, అది అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఇవి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత పూత బాగా రావాలి అంటే మనమైతే ఇప్పుడు ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. దానివల్ల పూత అనేది చాలా బాగా వస్తుంది. మనము రెగ్యులర్ గా అంటే ఇచ్చిన ప్రతిసారి ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా, సాలిడ్ రూపంలో ఇచ్చినా అయితే మార్చి ఇవ్వాలండి. మార్చి ఇస్తూ ఉంటే కనుక మనం కూడా ఎప్పుడు ఒకే రకము ఫుడ్ని అయితే ఇష్టపడం కదండి. అలాగే మన ప్లాంట్స్ కూడా రెగ్యులర్ గా ఇచ్చే ఫుడ్ కాకుండా అప్పుడప్పుడు మార్చి ఇస్తూ ఉంటే దానికి కూడా బూస్టప్ అవుతూ ఉంటుంది. ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనము దీనికైతే లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మనం ఫ్రూట్స్ అనేది హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, బనానా ఫెర్టిలైజర్ అండి, చౌహాన్కో పద్ధతిలో చేసుకున్నది. ఫార్మంట్ అయిన స్మెల్ అయితే ఎలా వస్తుందో అండి. ఇది మనమైతే మన గార్డెన్లో 1 year వరకు వాడుకోవచ్చండి. ఇది మనము బెల్లము బనానా వేసి ఫర్మెంట్ చేస్తాం కదండి, అందువల్ల మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2.5 వాటర్స్ ఉంటాయండి, లీటర్స్ వాటర్ అయితే జస్ట్ కొద్దిగా ఒక స్పూన్ అంత అండి, అంతే సరిపోతుంది. ఇది చాలా అంటే మనము ఎక్కువ రోజులు ఫర్మెంట్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న మైక్రోబ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మన వాటర్లో కరెక్ట్గా మిక్స్ అయ్యే విధంగా దాన్ని ఇలా అనుకోవాలండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అండి, ఇలాగా ఎప్పుడు కూడా టైట్గా మూత అయితే పెట్టేయొద్దు. ఇలా క్లాత్ కట్టేసి ఇలా ఉంచాలండి. తడి ఎట్టి పరిస్థితుల్లో తడి మాత్రం తగలవద్దండి. తడి తగిలితే మనకి రెడీ అయిపోయిన ఫర్టిలైజర్ మొత్తం కూడా పురుగులు వచ్చేసాయండి. సో అందువల్ల మనకి దీనికైతే తడి తగలకుండా ఇలా పెట్టేసేయాలి. వాటర్ వర్షపు నీళ్ళ నుంచి కాపాడుకోవాలి. లోపల పెట్టేస్తానండి అదైతే. ఇప్పుడు ఇది ఉంది కదా, చెప్పాను కదండి, ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా ఎప్పుడు కూడా మనము ఇలా మట్టి లూజ్ చేసుకునే ఇవ్వాలండి. మన రూట్స్కి ఏరియేషన్ బాగా జరిగి మనం ఇచ్చిన ఏ ఫెర్టిలైజర్ అయినా సరే, ఇచ్చిన ఫెర్టిలైజర్ కరెక్ట్గా మన వేర్లకు అందుతుందండి ఇలా చేయడం వల్ల. సో నేను ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా ఖచ్చితంగా చెప్పేది ఇదేనండి, మట్టిని అయితే లూజ్ చేసుకోవాలి. గుల్లగా ఉండాలి మట్టి ఎప్పుడు కూడా మనకి. ఈ డ్రాగన్ ఫ్రూట్కి వీక్లీ వన్స్ వాటరింగ్ చేసుకోవాలండి, డైలీ వాటరింగ్ చేయొద్దు. డైలీ వాటరింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇది మొత్తము ఈ స్టెమ్స్ అన్ని కూడా ఎల్లో ఇష్యూ అయిపోయి ప్లాంట్ అనేది కుళ్ళిపోయి చనిపోతుందండి. మనకు కంటిన్యూస్గా వర్షాలే పడుతున్నాయి కదండి. నేనైతే ఈ మొక్కకు వాటర్ ఇవ్వక ఆల్మోస్ట్ 1 month అవుతుందండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. మనము లాస్ట్ టైం ఇచ్చినప్పుడు అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్ వేరే ఇచ్చానండి. ఒకసారి లిక్విడ్ ఇచ్చాను, ఒకసారి సాలిడ్ రూపంలో ఇచ్చాను. చూస్తున్నారు కదండి, వేర్లు చూడండి ఇలాగా. కొత్త వేర్లు డెవలప్ అయినప్పుడు కొత్త చిగుర్లు అనేది చాలా బాగా వస్తాయి. వానపంలు అయితే చూడండి ఎర్రలు ఎంత చిన్న ఉన్నాయో. లాస్ట్ టైం అయితే మనము ఎగ్షెల్ ఒకసారి వేసాము, మళ్ళీ బనానానే సాలిడ్ రూపంలో వేసామండి. అంటే బనానా తొక్కలు ఎండబెట్టినవి ఉంటాయి కదా, అవి వేసాను. ఇది మనము మట్టి లూజ్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. అన్నీ కూడా ముళ్ళు ఉంటాయి కదా. సో ఇలా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి ఆనేసుకొని
ఎక్కువ వాటర్ అవసరం లేదండి. అంతే. మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా మీరు రిజల్ట్ అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా రిజల్ట్ అనేది ఎంత బాగా ఉందో. చూసారు కదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. వావ్! ఇదైతే సైజు చాలా బాగా వచ్చింది. పెద్దగా వచ్చింది ఇది. వర్షాలు పడుతుంటే అసలు పాలినేషన్ అవ్వడమే కష్టము. పాలినేషన్ అయ్యి మనకు సైజు కూడా చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ ఒకటి ఉంది. చాలా మందికైతే స్పాట్ లో పెట్టినవి సైజ్ అనేది సరిగా రావు కదండి. మనకు చూడండి సైజు ఎంత బాగా మంచి సైజ్ వస్తున్నాయో. మనకి ఇన్ని ఫ్రూట్స్ వచ్చినా సరే సైజులో మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదండి. మన దగ్గర అయితే చూడొచ్చు, మనం ఎప్పుడు కూడా ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే కనుక సైజ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. పూత వచ్చే టైంలోనేమో ఎన్పికే రిచ్ ఉన్న ఫెర్టిలైజర్ ఇవ్వాలి. చూడండి సైజ్ అయితే ఇలాగా మనకి పూత స్టార్ట్ అయిన తర్వాత మనం బోన్ మీల్ ఇస్తూ ఉండాలి. బోన్ మీల్ ఇంకా ఎగ్ షెల్ పౌడర్ ఇస్తూ ఉంటే కనుక సైజ్ అయితే ఎంత బాగా వస్తుందండి. చూసారు కదా, ఇంకా 2 days కి హార్వెస్ట్ లోకి వస్తుంది. ఇంకా అటు సైడ్ అయితే ఒక ఫ్రూట్ ఉందండి, అది ఇంకా కాలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, సైజ్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఒకటేసారి 4 కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.